జీహెచ్ఎంసీకి సంబంధించి దాదాపుగా 150 నుంచి 300 కలుపుతున్నారు. దానికి సంబంధించి ఏ జీవో ప్రకారం కలుపుతున్నారు, దీనికి సంబంధించి ఒక కమిటీ వేసారా, లేకపోతే ఇది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఎట్లెట్లా అవుతుంది. అండ్ కొంతమంది వాళ్ళకి సంబంధించి అంటే ఏరియాల వైజ్ గా కూడా కార్పొరేటర్లు తమ ఏమంటారు ప్రశ్నలు లేవనెత్తచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. సో అంటే నిజంగా 300 ఏమంటారు కార్పొరేషన్ లో కలిసే ఛాయిస్ ఉన్నాయా సార్? డెఫినెట్ గా. అంటే ఎవరైనా కూడా వెల్ఫేర్ గవర్నమెంట్ అన్నప్పుడు ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికే ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రజలు ప్రజాభిప్రాయం మేరకు వాళ్ళని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటి? ఇంకా ఎక్కువ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ వాళ్ళకి లాభం జరగాలి, సామాన్య ప్రజలకి లాభం జరగాలని ప్రభుత్వాలు పనిచేయాలి. సో యాజ్ ఎ వెల్ఫేర్ మెజర్ ఈ 150 డివిజన్లను తీసుకొచ్చి 300 డివిజన్లు చేస్తామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. నిన్న జిహెచ్ఎంసీ మీటింగ్లో ఆయన కర్ణన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎందుకు 300 డివిజన్స్ అనేది. అయితే చాలామంది అభ్యంతరాలు తెలిపారు, కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. అది వాళ్ళ రైట్. పబ్లిక్ హియరింగ్ అంటారు. పబ్లిక్ హియరింగ్ పెడితే అందులో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఇంకా ఫైన్ వేలో ఇంకా ఏ విధంగా మంచి జరుగుతుంది అని వాళ్ళు నిర్ణయించి అప్పుడు మళ్ళా ఒకసారి ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే. అప్పుడు మళ్ళీ అభ్యంతరాలు ఎవరైనా వస్తే మళ్ళీ చూస్తారు. ఓకే సార్. బట్ ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలు పోయి మున్సిపాలిటీలుగా మారితే అంటే జిహెచ్ఎంసీలో కలిస్తే 2-3 లాభాలు ఆ గ్రామస్తులకు ఉంటాయి. ఒకటి, వాళ్ళ భూముల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్లో ఉంటాయి, హెచ్ఎండిఏ పరిధిలో వస్తాయి. కాబట్టి ఆయా గ్రామాల భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి, వాళ్ళకు ఒకటి లాభం అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం నష్టం ఏమవుతుంది అంటే ఆ గ్రామాలలో ట్యాక్సెస్ పెరిగిపోతాయి. హౌస్ ట్యాక్స్లు అనుకోండి, నల్లా ట్యాక్సులు అనుకోండి, ఇంకేదైనా ట్యాక్సులు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ లాభాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి సంతోషమైన వార్తనే ఇది. ఓకే. అదే వీళ్ళు ఏంటంటే శాస్త్రీయంగా డివిజన్ అనేది జరగాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, బడంగపేట మున్సిపాలిటీ ఇంకేదో మున్సిపాలిటీలో కొన్ని తీసుకొచ్చి ముస్లిం ఏరియాలలో కలుపుతున్నారు. అది వీళ్ళకి అభ్యంతరం వచ్చింది, ఎవరికి ఎంఐఎం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళదంతా కూడా ఒక గుత్తాధిపత్యం దాకా ఆ 7 నియోజకవర్గాలలో వేరే ఓట్లు కలవద్దు, వేరే ప్రాంతాలు కలవద్దు అని వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ 7 సీట్లు 90% ముస్లింసే ఉంటారు కాబట్టి వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు ఇన్నేళ్ళు. ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ ఆల్సో వెంచర్ చేస్తారని నేనేం అనుకోను. ఈ ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలలో హిందూ ఓట్లు కలుపుతారని నేనైతే అనుకోను. అంత ధైర్యం కేసీఆర్ చేయడు, రేవంత్ రెడ్డి కూడా చేయడు. వాళ్ళకి ముస్లిం ఓట్లు కావాలా అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని. సో డెఫినెట్ గా దీనివల్ల ఎంఐఎంకి ఏమైనా ఎఫెక్ట్ సార్ రేపటి నాడు? ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఒక 70-80 గెలిచినా కూడా ఎంఐఎం 40 స్థానాలు ఉంటాయి కాబట్టి సో ఏ పార్టీ అయినా ఎంఐఎం మీద ఆధారపడేది. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఎంఐఎంకి క్లోజ్ అవుతున్నారని నిన్న మొన్నటి వరకు వచ్చిన మాట. ఇప్పుడు ఏకంగా 300 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో ఎంఐఎం తోటి పని అయిపోయినట్టే అనుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా ఉన్న డివిజన్లు 150. 150లో ఆల్రెడీ ఎంఐఎం ఇంతకుముందు 50 గెలిచింది. ఎంఐఎం సపోర్ట్ తోనే బీఆర్ఎస్ వాళ్ళు మేయర్ గా ఎన్నుకోబడ్డారు. ఆమె సరే మళ్ళీ ఇటు మారిపోయింది. ఆమె పేరెంట్ కేశవరావు గారి డాక్టర్ ఏదో ఉంది ఆమె పేరు, ఆమె మారిపోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో ఉంది. రేపొద్దున 300 డివిజన్లు అయితే ఇంత ప్రాపకము ఇంత పలుకుబడి ఎంఐఎంకి ఉండదు. ఇంకా 50 బదులు 60 ఏదో కొన్ని గెలుస్తారు, అంతకన్నా ఎక్కువ లేవు వాళ్ళ డివిజన్స్. అంటే వాళ్ళ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది కానీ గెలిచే అవకాశం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సపోజింగ్ ముషీరాబాద్ ఉంది, అక్కడ ఎంఐఎం గెలిచింది. హిందూ ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం ఎందుకు గెలిచిందంటే అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకున్నారు, 3 విడిపోయినారు. వాళ్ళ సాలిడ్ గా ఎంఐఎం పడ్డాయి కాబట్టి వాళ్ళు అక్కడ గెలిచారు. దో ఇట్ ఈస్ అ హిందూ డామినేటెడ్ ఏరియా. ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎంఐఎం వాళ్ళు అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఎటు ఓటు వేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉండే నియోజకవర్గాలు అంటే డివిజన్స్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు. సో దేర్ ఫోర్ వాళ్ళు గెలవరు కానీ వాళ్ళు చెప్తే గెలిచే వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళు ఓట్లు వేస్తే వాళ్ళు కాంగ్రెస్కి వేసారు అనుకోండి,
ఆడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్. బిఆర్ఎస్ డెఫినెట్ గా కాంగ్రెస్ కే వేయించేటట్టు ఓవైసీ స్ట్రాటజీ ఉంటది. ఎందుకంటే వాడికి ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెస్ తో సంసారం చేయాలా, అది నిజమైన సంసారమా లేకపోతే ఇంకే కుసంస్కారమా లేకపోతే ఇల్లీగల్ రిలేషనా వాళ్ళకి అనవసరం. ఓకే సార్. వాళ్ళ పనులు కావాలా, వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళతో కలిసి ఉంటారు. ఓకే వాళ్ళ సార్. కాలేజీలు కూలిపోవద్దు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలా, కబ్జా చేసిన వక్ఫ్ భూములు కాపాడుకోవాలా, ఇంతే వాళ్ళ లక్ష్యం. ముస్లిం సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉండాలి.